మార్క్స్ వార్త 1వ అధ్యాయం 21 నుంచి 26 వచనములు మనం చూస్తే, అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోకి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె గాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడుండెను. వాడు, నజరేయుడవగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింప చేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను. నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. అందుకు యేసు, ఊరకుండము, వానిని విడిచిపోమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలువలాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయెను. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ దయ్యాలు ఎక్కడ ఉన్నాయంటే సమాజంలో లేవు గాని సమాజ మందిరంలో ఉన్నాయి. సమాజ మందిరం అంటే ఈ దినాలలో మనము దేవుణ్ణి ఆరాధించే మందిరాలు, మనము దేవుణ్ణి పూజించే మందిరాలు, చర్చెస్. యేసుక్రీస్తు ప్రభు ఆ దయ్యాన్ని ఏ స్థలంలో నుంచి వెళ్ళగొట్టినాడంటే సమాజ మందిరంలో నుంచి వెళ్ళగొట్టినాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు విశ్రాంతి దినమున సాధారణంగా ఆ సమాజ మందిరంలో అడుగు పెట్టినాడు. కానీ ఒక వ్యక్తి రెగ్యులర్ గా మందిరానికి వచ్చే అలవాటు ఉన్నది, దేవుణ్ణి ఆరాధించి ప్రార్థన చేసే అలవాటు ఉన్నది. కానీ ఆ వ్యక్తికి తెలియదు తనలో ఒక దయ్యము దాగి ఉన్నదని. తనలో ఒక దయ్యం ఉన్నదని సంఘస్థులకు తెలియదు, కమిటీ మెంబర్స్ తెలియదు, మందిరానికి వస్తున్న బిలీవర్స్ తెలియదు, ఈవెన్ తన యొక్క ప్రియులకు కూడా, రక్త సంబంధులకు కూడా తనలో ఆ డెవిల్ ఉన్నది అని తెలవదు. ప్రియ దేవుని బిడ్డలారా, జస్ట్ క్యాజువల్ గా యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరంలో అడుగు పెట్టినాడు. ఈ సహోదరుడు కూడా రెగ్యులర్ గా వెళ్ళినట్లే సమాజ మందిరంలో అడుగు పెట్టినాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎంటర్ కాగానే ఆ వ్యక్తిలో ఉన్న దయ్యం బయటపడ్డది. సమాజ మందిరంలో ఆ దయ్యము యేసయ్యని చూడగానే బయటకు వచ్చింది. కానీ మందిరానికి వెళ్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేపించుకుంటున్నాడు. కానీ తనలో దయ్యము ఉన్నది అని ఆ వ్యక్తికే తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వెళ్ళటమును బట్టి ఆ దయ్యము బయటకు వచ్చింది. సంవత్సరాల తరబడి నీవు, నీ కుటుంబం, నీ క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉన్నదో సహోదరుడ, సహోదరి, ఈ ప్రత్యక్షత రివీల్ అవుతూ ఉన్నప్పుడు నీవు తీసుకోవలసిన తగిన జాగ్రత్తలు తీసుకోవటమును బట్టి సంవత్సరాల తరబడి నీ కుటుంబంలో, క్రైస్తవ కుటుంబంలో ఉన్న ఆ సాతాను కాడి, శాపం అనే కాడి సంపూర్ణంగా నిర్మూలం కాబోతున్నది. చూడండి, యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మనకున్న బ్యూటీ ఏంటిదంటే మనము దీవించబడ్డ జనాంగము. ఆమెన్. దేవుని బిడ్డలమైన మనము ఈ భూమి మీద దీవించబడ్డ జనాంగం. ఇటు ఫైనాన్షియల్ గా, స్పిరిచువల్ గా, లేకపోతే ఫ్యామిలీ పరంగా, మెంటల్ గా, అన్ని కోణాలలో దేవుని దీవెనలు అనుభవించే ప్రజలు ఎవరంటే యేసయ్య రక్తంలో కడగబడిన జనాంగం. యేసయ్య రక్తంలో కడగబడిన నీవు పట్టుకున్నదల్లా ఏమైపోతుంది చెప్పాలి? బంగారం అయిపోతుంది అంతే. హల్లెలూయా. రామా షందేరలారియా. నీ కుటుంబంలో ఒక కుటుంబం అడుగు పెట్టిందంటే నీ కుటుంబంలో ఉన్న అనాయింటింగ్ వచ్చిన కుటుంబాన్ని మార్చేస్తుంది. శాపంలో పాతుకుపోయిన ఒక కుటుంబం నీ కుటుంబంలో అడుగు పెట్టగానే నీలో ఉన్న అనాయింటింగ్ ఆ ఫ్యామిలీలో ఉన్న కాడిని విరగొట్టేస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్టియన్స్. నీవు ఒక కుటుంబంలో అడుగు పెడితే నీలో నుంచి వస్తున్న ప్రభావం ఆ కుటుంబంలో ఉన్న శాపముని, కాడిని విరగొట్టేస్తుంది. నువ్వు IBMలో చేసినా, గూగుల్లో చేసినా, విప్రోలో చేసినా, క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు ఆ కంపెనీలో అడుగు పెడితే నీ ద్వారా ఆ కంపెనీ దీవించబడుతుంది. గట్టిగా
హల్లెలూయా. బికాస్ I am washed with the blood of Jesus. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమ కలిగిన అనుభూతి క్రైస్తవులకి దేవుడు అనుగ్రహించినాడు. నువ్వు ఏ కాలేజీలో చదివినా ఆ యూనివర్సిటీ నీ ద్వారా బ్లెస్ చేయబడుతుంది. ఆమేన్. నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్ లో మంచి బ్లెస్సింగ్స్ నువ్వు అనుభవిస్తావు. నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్, ఫ్యామిలీ బ్లెస్సింగ్స్, ప్రతి యాంగిల్స్ లలో యు విల్ బి బ్లెస్డ్. హల్లెలూయా. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్టియన్స్. కానీ ఎందుకు నీ కుటుంబంలో శాపము? ఎందుకు నీ కుటుంబంలో దీర్ఘకాల వ్యాధులు? ఎందుకు నీ కుటుంబంలో మానసికమైన ఒత్తిళ్ళు? ఎందుకు నీ కుటుంబం ఒక దయ్యాల కొంపలాగా మారిపోయింది? నీ మాట అంటే నీ భర్త వినలేడు, నీ భర్త మాట నువ్వు వినలేకపోతున్నావు. నీ బిడ్డలు బయటపడ్డారంటే రాత్రి 2 గంటలకు ఇంటికి చేరుతున్నారు. రోమియోస్ లాగా తిరిగి ఇల్లు దయ్యాల కొంపలాగా మారిపోయింది. నీ పేరు చూస్తేనేమో శామ్యుయల్, నీ భార్య పేరు చూస్తేనేమో ఎస్తేర్, నీ బిడ్డల పేర్లు చూస్తేనేమో జేమ్స్, జేకబ్, ఐజక్. కానీ క్రైస్తవ కుటుంబమైన స్టిల్ వై యు ఆర్ అండర్ ద కర్స్? నువ్వెందుకు శాపమైన దుప్పటి క్రింద ఉన్నావు? కారణం ఏంటిదంటే సమాజ మందిరంలో ఉన్న ఆ వ్యక్తిని ఆ డెవిల్ ఏ విధంగా సీక్రెట్ గా పట్టుకున్నదో చాలా మంది క్రైస్తవులని సాతాను పట్టుకున్నది. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం అనుభవించలేకపోతున్నాం. హల్లెలూయా. యేసయ్య నిన్ను పట్టుకున్నాడంటే గొప్ప దీవెనలు మనం అనుభవిస్తాం. సాతాను మనల్ని పట్టుకున్నాడంటే శాపాన్ని, కరువును అనుభవిస్తాం. తప్పుపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి సపరేట్ అయిపోయినాడు. లోకాన్ని పట్టుకున్నాడు, లోకాన్ని ముద్దు పెట్టుకున్నాడు, శాపాన్ని కొని తెచ్చిపెట్టుకున్నాడు. కానీ లోకాన్ని విడిచిపెట్టి తండ్రి దగ్గరికి రాగానే, తండ్రి గట్టిగా హగ్ చేసుకొని ముద్దు పెట్టుకోగానే ఆ దినము నుంచి తప్పిపోయిన కుమారుడు దీవించబడ్డాడు. కాబట్టి ఒకసారి మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోండి బిడ్డ. ఎందుకు నీ కుటుంబంలో ఆర్థిక బంధకాలు? వడ్డీలు కట్టుకోవటం దట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. నువ్వు వడ్డీలకు డబ్బు తెచ్చుకోవటం దేవుని చిత్తం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. వడ్డీలు తెచ్చుకోవటం దేవుని చిత్తం కాదు. వడ్డీలకి బానిస కావటం దేవుని యొక్క చిత్తం కాదు. నీ ఫైల్ పట్టుకొని ఆయా కంపెనీస్ తిరగటం దట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. కంపెనీయే నీ దగ్గరికి రావాలా? అది యేసయ్య రక్తములో కడగబడిన జనాంగం యొక్క బ్యూటీ. అట్టి మహిమ, అట్టి అధికారాన్ని దేవుడు తన బిడ్డలకి అనుగ్రహించినాడు. కానీ ఒక క్రైస్తవుడు అయినప్పటికీ ఎందుకు నీ కుటుంబంలో ఈ శాపం ఉన్నది? బికాస్ సమాజ మందిరంలో ఆ వ్యక్తిని ఏ విధంగా సాతాను అటాక్ చేసిందో, సాతాను యొక్క ప్రభావం ఆయనలో ఉన్నట్లు ఆయనకు తెలియదు, ఆయనలో ఉన్నట్లు మందిరంలో ఉన్న వారికి తెలియదు, ఈవెన్ తల్లిదండ్రులకు కూడా తెలియదు. కానీ సీక్రెట్ గా వచ్చి ఆ వ్యక్తిని గ్రాడ్యువల్ గా సర్వనాశనము చేసేస్తున్నది సాతాను. చూడండి, ఆరాధన జరుగుతున్నప్పుడు చాలా మంది క్రైస్తవులలో నుంచి దయ్యాలు బయటపడతాయి. ఎందుకు పడతాయి దయ్యాలు? నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వెందుకు నీలో నుంచి దయ్యాలు బయటపడుతున్నాయి? ఎప్పుడైనా ఆలోచించినావా? నేను యేసయ్య రక్తంలో కడగబడిన వ్యక్తిని, నాలో నుంచి దయ్యాలు ఎందుకు బయటపడుతున్నాయని ఎప్పుడైనా ఆలోచించినావా? దయ్యాలు బయటపడుతూ స్టేజ్ మీద తెచ్చి పడేస్తున్నప్పుడు మిగతా చూస్తున్న బిలీవర్స్ అంతా ఎప్పుడైనా ఆలోచించినారా ఎందుకు వీళ్ళల్లో దయ్యాలు ఉన్నాయి అని? ఈ జాగ్రత్తలు చెప్పటానికే ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను ఒక వ్యక్తిలోకి రావటానికి వాడు పెద్ద ఆకారంలో వాడు వచ్చేయడు.
కానీ వాడు చాలా జాగ్రత్తగా ఒక వ్యక్తిలోకి ఎంటర్ అవుతాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. సాతాను ఎప్పుడు బలహీనుడే. ఆమెన్. కానీ సాతాను ఎప్పుడు బలవంతుడు అవుతాడంటే నీలో ఉన్న బలహీనత చూసినప్పుడే. ఎప్పుడు చెప్పాలి? వానికి ఆ బలం ఎప్పుడు వస్తుందంటే నీలో ఉన్న బలహీనత చూసినప్పుడు వానికి బలం వచ్చేస్తుంది. కానీ నీలో బలహీనత కనబడనంత కాలం వాడు ఎప్పుడు కూడా వాడు మన కాళ్ళ క్రిందనే ఉంటాడు. చేపట్టకూడదా? హల్లెలూయా. వాడు ఎప్పుడైతే నీలో ఒక చిన్న పిట్ఫాల్, చిన్న బలహీనత చూస్తాడో వాడు చాలా జాగ్రత్తగా నీ ఫ్యామిలీలోకి వాడు ఎంటర్ అవుతాడు. ఆ చిన్న బలహీనత పేరు ఏం పేరు అంటే స్ట్రాంగ్ హోల్డ్. అందరు చెప్పండి. దుర్గము. అందరు చెప్పాలా? దుర్గము. సాతాను దుర్గం. వాడేం చేస్తాడంటే నీలో ఉన్న చిన్న బలహీనతను చూసి వాడు మెల్లగా ఎంటర్ అవుతాడంతే. వాడు మెల్లగా ఎంటర్ అయి నీలో సెటిల్ అయిపోయి చివరికి ఒక స్ట్రాంగ్ హోల్డ్ అనేది, ఒక దుర్గము అనేది నీలో వాడు స్థాపిస్తాడు. దుర్గము అంటే మనకి తెలిసే భాషలో చెప్పాలంటే టవర్. ఏంటిది? నోర్లు తెరవాలా? టవర్. ఇప్పుడు మనము ప్రయాణమై వెళ్తూ ఉంటాం. ఎయిర్టెల్ టవర్ లేకపోతే మన సిగ్నల్స్ అన్ని కూడా డౌన్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు మనం ఏమనుకుంటాము అంటే ఇక్కడ దగ్గరలో ఎయిర్టెల్ టవర్ లేదు అనేసి అనుకుంటాం. కానీ మనం ప్రయాణమై వెళ్తూ ఉంటే సడన్ గా సిగ్నల్స్ అన్ని కూడా ఇంక్రీజ్ అవుతాయి. కారణము దగ్గరలో ఏమున్నది? టవర్ ఉన్నదని. అదే విధంగా ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఉన్న బలహీనతను చూసి సాతాను ఎంటర్ అయ్యి ఏం చేస్తాడంటే ఒక టవర్ ని మనలో స్థాపిస్తాడు, ఒక దుర్గాన్ని స్థాపిస్తాడు. ఆ దుర్గము క్రమక్రమంగా ఏం చేస్తూ ఉంటదంటే నీలో పాతుకుపోయి నిన్ను సర్వనాశనము చేసేస్తూ ఉంటది. ఆ దుర్గము నీ కోపము కావచ్చు, నువ్వు మాట్లాడుతున్న చెడు మాటలు కావచ్చు, మనం మాట్లాడుతున్న అబద్ధాలు కావచ్చు, మనలో ఉన్న ఈర్ష్య కావచ్చు, మనము మాట్లాడుతున్న సాడీలు కావచ్చు, మనము ఓర్వలేని క్షమించలేని గుణము కావచ్చు, చెడు ఆలోచనలు కావచ్చు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కోపము అది ఒక దుర్గము. ఒక చెడ్డ ఆలోచన సాతానికి ఒక దుర్గము. మనలో ఒక వ్యక్తిని చూడగానే ఈర్ష్య కలిగినది అంటే అది ఒక దుర్గము. హల్లెలూయా. గొల్యాతుతో యుద్ధము చేసి వస్తూ ఉన్నాడు. ఎవరు? దావీదు వస్తూ ఉన్నాడు. ఆ రాజ్యంలో అడుగుపెట్టినాడు. దావీదుతో ఎవరు అడుగు పెట్టినారు అంటే సౌలు యొక్క సైన్యము అడుగు పెట్టినారు. జాగ్రత్తగా వినండి. అడుగు పెట్టగానే గొల్యాతును హతమార్చటానికి సౌలు తెగించలేకపోయినాడు. కానీ గొల్యాతు యొక్క బెదిరింపులని విన్న దావీదు ఏం చేస్తున్నాడంటే గొల్యాతుతో యుద్ధము చేసి గొల్యాతును హతమార్చినాడు. సౌలు గొల్యాతును హతమార్చవలసినది, సౌలు సైన్యము గొల్యాతును హతమార్చవలసినది. కానీ చిన్న బాలుడైన దావీదు ఏం చేసినాడంటే గొల్యాతును ఫినిష్ చేసేసినాడు. ఇక యుద్ధములో విజయం పొందుకొని దావీదు, సౌలు సైన్యము ఇదిగో రాజ్యంలో అడుగు పెట్టగానే కొంతమంది స్త్రీలు ఏమన్నారంటే సౌలుకి వేల కొలది, దావీదుకి
10,000 కొలది అని వాళ్ళు ఆ యొక్క ప్రైజింగ్ చేయటం స్టార్ట్ చేసినారు. జాగ్రత్తగా వినండి బిడ్డ. దావీదుకి 10,000 కొలది, సౌలుకి 1,000 కొలది అని ఆ ప్రైజింగ్స్ పొగుడుతూ ఉండే సమయంలో ఈ సౌలు 3 నిమిషాలు ఆలోచించినాడు. చప్పట్లు కొట్టండి. ఎన్ని నిమిషాలు? జస్ట్ a matter of 3 minutes. హల్లెలూయా. 3 minutes లో తనలో ఒక ఈర్ష, కుళ్ళు, విషపు చూపు అనేది కలగటం ఎవరు చూసినారు? ఎవరు? సాతాను చూసినాడు. హల్లెలూయా. ఎన్ని నిమిషాలు ఆలోచించినాడు సౌలు? జస్ట్ a matter of 3 minutes. హల్లెలూయా. నాట్ 3 hours, నాట్ 3 days, not 1 month, just a matter of 3 minutes. ఒకవేళ ఆ ప్రైజింగ్స్ అనేటివి వస్తూ ఉన్నప్పుడు సౌలు అనుకోవాలి, కరెక్టే కదా, నేను చెయ్యని పని ఎవరు చేసినారు? చెప్పాలి. దావీదు చేసినాడు. కాబట్టి ఆ యొక్క ప్రైజింగ్స్ కి అర్హుడు ఆయన అని స్పోర్టివ్ గా తీసుకుంటే సౌలు లాగానే ఉండేవాడు, దావీదు లాగానే ఉండేవాడు. కానీ 3 నిమిషాలు ఆలోచించటమును బట్టి ఈర్ష, కుళ్ళు, విషపు చూపు ఆలోచన రావటమును బట్టి సౌలులో ఉన్న బలహీనత చూడగానే సాతానికి బలం వచ్చేసింది. ఏమొచ్చేసింది? బలమా. మెల్లగా సౌలులో సెటిల్ అయిపోయి చివరికి రాజైన సౌలును పూర్తిగా నిర్మూలం చేసేసినాడు సాతాను. ఐ వాంట్ టు రిమైండ్ యు ఎవ్రీబడి, నువ్వు పెద్ద పెద్ద పాపాలు చేయకపోవచ్చు, నువ్వు వ్యభిచారం చేయకపోవచ్చు, లక్షలు లంచాలు తీసుకోకపోవచ్చు. ఎందుకు సంఘము ద్వారా దేవుడు కదలలేకపోతూ ఉన్నాడు? ఎందుకు దేవుడు ఇంకా స్టిల్ నిన్ను దేవుడు ఎందుకు వాడుకోలేకపోతున్నాడు? ఎందుకు సంవత్సరాల తరబడి ఒకే అనుభవం ఇంకా నువ్వు బ్రతుకుతున్నావు? బికాస్ నీకు తెలియని ఒక స్ట్రాంగ్ హోల్డ్ అనేది నిన్ను కంట్రోల్ చేస్తుంది.